గౌడనులకు అండగా ఉంటా అధైర్యపడవద్దని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఈతవనాన్ని ఆయన పరిశీలించి కలుగీత కార్మికులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటారని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కల్లుగీత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్య కిట్లను ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇటిక్యాల ఈతవనంలో ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయడానికి అధికారులతో మాట్లాడడం జరిగిందని, గీత కార్మికులు సైతం తాటివనంలో అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చెత్త లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రకృతి అందించిన ఈత తట్టి కళ్ళు ఆరోగ్యానికి మంచిదని అన్నారు. కల్లు గీత కార్మికుల వృత్తి నిత్యం సాహసోపేతమని ఆయన పేర్కొన్నారు. ఈత వనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి కారణం అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఈత చెట్లలో ఉన్నదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు పరిశీలించడం, కరెంటు ఏడీ గారు, ఏఈ గారు అందరూ కూడా నేను కలిసిరు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే ఇప్పటికే వాళ్ళతో మాట్లాడి ఈరోజు స్వయంగా పరిశీలించాలని చెప్పి రావడం జరిగింది. ఈత తాడి చెట్లలో ఈ రకమైన అగ్ని ప్రమాదాలు చాలాసార్లు చూస్తూ ఉన్నాం. గీత కార్మికులను కూడా నేను ఈ సందర్భంలో వారికి నేను నా పక్షాన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ముందుగా తెలియజేస్తూ, ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్లో ఇప్పుడే మాట్లాడినాం. స్థలం చూపెడితే మాట్లాడదాం. ఎందుకంటే చెట్లకి వెళ్ళి 3 వైర్లు పోతున్నాయి. ఆ చెట్ల కింద ఉన్న ఏ చెట్టు గీసినా కానీ గీత కార్మికులు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. రెండవది, ఎండాకాలంలో చాలా చోట్ల కూడా జరుగుతున్నది. మరి దానికి ప్రధాన కారణం ఈత మట్టలు, తాటి మట్టలు ఎండిపోయిన తర్వాత పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఒక్క దగ్గర అంటుకుంటే మొత్తం ఇట్లా దావాలలాగా మొత్తం మనం కాలిపోతున్నది. నీళ్ళకెళ్ళి ఉపాధి పోతున్నది. మరి వీలైనంతగా నేను గీత కార్మికులను కోరుతా ఉన్నా, కొంత ఎట్లయితే అడవులలో మధ్యలో ట్రెంచ్ కొట్టుకుంటారో ఇది చేస్తారో, ఏదో చిన్న ట్రాక్టర్ వచ్చే పూర్తి ఎండాకాలం కష్టం, కానీ వీలైనంతగా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చూడాలి. చూసి ఈ చిన్న గడ్డి లాంటివి ఉంటే ఏం కాదు, కానీ పెద్ద పెద్ద తాటి పట్టుకుంటే పైకి వచ్చి చెట్లు కాలే అవకాశం ఉంటుంది. కొంత ముందు జాగ్రత్త మనం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా గీత కార్మికులు కోరుతా ఉందా. మరి మీరు ఇక్కడ వచ్చి మాకేదో చేయమంటే మాకు నీతులు చెప్తున్నారు, మాకు తెలియదు అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ కొంతవరకు చేయగలుగుతాం. ప్రజలు కావచ్చు, మన సంస్థలు కావచ్చు, మనది మనం కూడా కొంత చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు చలిగాలు కావచ్చు, అంతర్గాలు కావచ్చు, మన వెల్దుర్తిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇట్లాంటి అన్ని కాలినప్పుడు చూసాం. కొంతవరకు ఒక బోర్వేలో లేదా ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అట్లాంటి సాయం చేయగలుగుతాం. కానీ ఈత తాటి చెట్లకు ఇప్పటికైతే ఇన్సూరెన్స్ పథకం అట్లాంటివి కూడా లేవు. ముందు కూడా నేను సూచన చేస్తాను. కానీ మనం కూడా ఇక్కడ అట్లాంటివి జరగకుండా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈతవనం అంటే దాదాపు ఒక అడవి లెక్కనే. మనం జంగలలో చూస్తుంటాం, ఒక దగ్గర అంటుకుంటే అది పోతూనే ఉంటుంది. అట్లనే మరి ఇక్కడ కూడా అట్లనే అయ్యే అవకాశం ఉంటుంది. నిరంతరం దీని జీవనోపాధితో ఉంటారు కాబట్టి మరి ప్రభుత్వ పరంగా నేను చేసే తప్పకుండా కొంత చేస్తా. గీత కార్మికులు కూడా బాధ్యతగా మరి ఈ విషయంలో కూడా దృష్టి పెట్టాలని, ఒక ఇటుకాల వారి గురించి నేను మాట్లాడతలేను. మీరు గెలిపించిన నేను నిరంతరం మీ మధ్యలో ఉంటున్నాను. ఎన్నో ఈత తాడి చెట్టు వనాలకు పోయినాం. ప్రభుత్వం మీ ప్రాణాలు దక్కేయడానికి కాటమయ్య కిట్లు ఇచ్చి పడకుండా చూస్తూ ఉన్నది, ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళనే చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు పేపర్లో చూస్తుంటే మరి మీరు చదివిన అందరు రామ్దేవరావు అనే శాస్త్రవేత్త ఒక ఆర్టికల్ రాసినాడు. అది పూర్తిగా చదవలేదు, చదివితే చెప్తుంటే దాని విషయం. అయితే ఈ తాటి చెట్లను వీటిని మనం ఒక తాటికలు, ఈత కళ్ళను మత్తుగా కాకుండా కొంత ఔషధంలాగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కలు కావచ్చు, అంటే మనం బయట దొరికే ఎర్రమందు లేదా కల్తీ సారాతో ఎంతోమంది ఆరోగ్యం పాడవుతుంది. భగవంతుడు ఇచ్చిన చెట్లది, ప్రకృతి ఇచ్చిన చెట్లు. ఆ కళ్ళు తాగితే తాగని చెప్పగానే అలవాటు ఉన్న వాళ్ళు తాగితే వాటికంటేనైతే ఇది మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాంటి వృత్తిలో ఉన్న గీత కార్మికులు ప్రజలకు మీరు ఉపాధి కాదు సహాయం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ కల్తీ సారా అవన్నీ తాగి ఎంతోమంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఈ కళ్ళు తాగితే ఇందులో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్కు మనకు లివర్లు ఫెయిల్ అవ్వడం అవన్నీ లేవు, ఏందకెళ్ళి చూస్తున్నాం. కానీ అవి దాకా వరకే యువకులు కూడా అప్పుడప్పుడు నాకు మంచి మిత్రులు, నాకు జెండా మోసిన వాళ్ళు
పనిచేస్తాడు పసుపచ్చ కనబడుతూ ఉంటుంది ఏంద్ర తమ్మి అంటే అటు ఇటు చూస్తాడు తెలుసు ఆయనకు ఇరమందో కల్తీ సారణో అవి దాగబట్టి అయిందని చెప్పి. కాబట్టి ఈ ప్రజలకు సహకరించే ఇలాంటి ఈత తాటి వనాలు కళ్ళును అందించి ఈత పండ్లు తాటి పండ్లు అందించి మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి తాటి చెట్టు ఎక్కుతారు.